నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాను సార్. వృత్తిపరంగా నేను ఒక ఉపాధ్యాయుడిని. నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఇప్పటివరకు 1100 వెహికల్స్ని నేను నా తోటి మిత్రులకు, బంధువులకు, తెలిసిన వాళ్ళకి ఇప్పించి ఉన్నాను. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి 2 మాటలు నేను చెప్పదలుచుకున్నాను సార్. మొదటిది, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది పర్యావరణ హితమైనది. ప్రతి ఒక్కళ్ళం పెట్రోల్, డీజిల్ వెహికల్స్ని పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్ వైపు మనం కనుక మళ్ళినట్లయితే AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది. అది ఇప్పుడు మన పెద్దలు చాలామంది భూమి గురించి, నెక్స్ట్ వచ్చేసరికి పంటల గురించి చెప్పారు. ఫస్ట్ వన్, పురుగు మందులు మనం దేనికి వాడుతున్నాం అనేది కనుక గమనించినట్లయితే, గాలిలో ఉన్నటువంటి విషవాయువులు ద్వారా సూక్ష్మ క్రిములు అనేవి తయారై పంటకి చీడపీడలు పట్టినప్పుడు పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. పురుగు మందులు ఎక్కువగా వాడినటువంటి ఆహారం తినడం వల్ల మనిషి జీవన శైలిలో చాలా మార్పులు వచ్చేసాయి, జీవనంలో మార్పులు వచ్చేసాయి. సో మొదట ఆది మనకి ఎక్కడ మొదలైంది? పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. అన్నిటికన్నా కూడా ప్రధానమైనది 75% పొల్యూషన్లో ఎక్కువగా టాప్ రేంజ్ పొల్యూషన్ అవుతుంది గాలి మాత్రమే. మిగతాది వాటర్ పొల్యూషన్ కావచ్చు, మిగతావి కావచ్చు, చాలా తక్కువ రేంజ్లో ఉన్నాయి. గాలిని మనం శుభ్రపరచుకున్నట్లయితే మిగతావన్నీ కూడా సెటరేట్ అవుతాయి అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. దానిలో భాగంగానే ప్రస్తుతం మేము మెరుగైన జీవన శైలి కోసం మొదటిగా మేము మారి ఒంగోలులో మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నటువంటి వ్యక్తినండి నేను. ఒక ఉపాధ్యాయుడిగా మార్పుకి మొదట మనమే నాంది పలకాలి. మనం నాంది పలికిన తర్వాత మాత్రమే మనల్ని చూసి సమాజం మారుతూ ఉంటుంది. సో నేను ఈ కార్యక్రమానికి నన్ను ఎంచుకున్నందుకు సార్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.